ఇది చూడండి, ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి. ఊరి దరిద్రుడా కదరా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం, ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపు అంటూ ఆయుష్ షిపత్ మరియం అంటూ ఆయుష్ షిపత్ ఇద్దరు పిల్లలు, పక్కన మరియం అనే అమ్మాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నారు పాపం. చెరువులో ముంచి చంపిన తండ్రి. ఒకసారి చూసొద్దాం రండి, 4 పేజీలు ఉందంట. ఏం పుడుతుందో ఏమో ఈ వీళ్ళకి, నాకు అర్థం కాదు. కన్న పిల్లల్ని ఎట్లా చంపుకుంటారా నాయన. ఇక్కడ చూడండి వార్త. ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం, ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ లో కనిపించకుండా పోయిన 10 ఏళ్లలోపు ముగ్గురు అక్కా చెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. కన్న తండ్రే ఆ ముగ్గురిని చంపినట్లు తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రకారం వికాస్ నగర్ కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షీబత్ 8 సంవత్సరాలు, ఆయుత్ 7 సంవత్సరాలు, మరియం 5 సంవత్సరాలు అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆటో నడుపుతున్నాడు ఆయన. ఇప్పుడు నీ పరిస్థితే బాగలేదు, మరి నీ పిల్లల కాడికి ఎందుకు వచ్చినవరా ఆయన? వాళ్ళ అభం శుభం తెలియని వాళ్ళు ఏమన్నా నిన్ను ఇబ్బంది పెట్టిర్రా? ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళెంత? అంత కష్టం ఏమొచ్చింది నీకు? శనివారం ఉదయం 11 గంటలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో తీసుకెళ్లాడు. గంటలు గడిచినా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా భర్తను ప్రశ్నించగా తాను షాపు దగ్గర వదిలేసి కిరాయికి వెళ్లాలని చెప్పాడు. దీంతో షబానాతో పాటు కుటుంబ సభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెదికారు. అయినా చిన్నారుల ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్టు తేలింది. ఇక ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. నా వల్ల అయితలేదు, నేను జాతరేనంటే ఎవరన్నా తీసుకుపోతుండే కదరా నాయన. పాపం అంత చక్కగా ఉన్నారు ఆ పిల్లలు. నేను సాధలేకపోతున్నాను చెప్పి మీ సంస్థలో చెప్పినా, లేకుంటే బయటికి ఏదైనా ఎవరికన్నా చెప్పినా కూడా ఏదైనా సంస్థ తీసుకుపోతుండే కదా, చైల్డ్ కేర్ వాళ్ళు తీసుకుపోతుండే కదా. ఇంత పాపం, ఇంత ఘోరమా మరి? ఇక రాత్రి 11 గంటలకు ఆయత్ మరియంల మృతదేహాలు లభించగా షీబత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఇస్మాయిల్ అదుపులోకి తీసుకున్నారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసింగి కాలనీలో కూడా ఇద్దరు పిల్లల అదృశ్యం కావడం స్థానికులను కలవరపెడుతోంది. సింహాద్రి 10 సంవత్సరాలు, కోదండ విజయ్ 9 సంవత్సరాలు అనే ఇద్దరు బాలురు శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటూ ఇక మళ్ళీ ఇంకొక ఇద్దరు పిల్లలు అదే కాలనీకి సంబంధించి తప్పిపోయారు అనే వార్త మనకు కనిపిస్తా ఉన్నది. సో ఇట్లా మీరు చూడండి, ఆటో డ్రైవర్ అంటే ఎంతో కొంత ఉపాధి అయితే దొరుకుతున్నది కదా. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని పోషించడానికి రోజుకో 10,000 ఏమైనా ఖర్చు అవుతాయా? రోజుకో 5,000 ఏమైనా ఖర్చు అవుతాయా? నీకంతా నువ్వు పోషించలేనప్పుడు, నువ్వు అంతా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కడైనా దత్తత గీయాల్సి ఉండే ఆ పిల్లల్ని, ఏదైనా అనాథాశ్రమంలో చేర్పియాల్సి ఉండే. వాళ్ళకు తల్లిదండ్రులు చచ్చిపోయారు, వాళ్ళు సాధలేకపోతారని చెప్పేసి వేరే వాళ్ళని పంపించి ఆ పిల్లల్ని ఏదైనా అనాథాశ్రమం పంపేనుంటివి కదా. చంపడం ఎంతో, కనీసం సరే ముగ్గురు ఇబ్బంది అయ్యారా నీకు? ముగ్గురు ఇబ్బంది అయినప్పుడు మరి ఎందుకు నువ్వు ముగ్గురిని ఎట్లా కడతీర్చాలనిపించింది నీకు? అసలు కన్న తండ్రివేనా నువ్వు? సో ఇట్లాంటి ఘోరాలు సమాజంలో రోజు అసలు ప్రతిరోజు ప్రతి ఘటన జరుగుతానే ఉన్నది. తల్లికి కొడుకుకి, కొడుకుకు తల్లికి, కొడుకు తండ్రికి ఏం అసలు వాళ్ళ స్వార్థమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళు నిలబడడం కోసం, ఆ సందర్భంలో ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి రావడం కోసానికి ఏ బంధాలను కూడా లెక్క చేస్తలేరు ఇవాళ రేపు. వాళ్ళకు అడ్డుగా ఉన్నది ఎవరైనా సరే, తల్లి తండ్రి దగ్గర నుంచి మొదలుకుంటే స్నేహితుడి వరకు వాళ్ళకి ఎవరైనా అడ్డుగోడగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే దాన్ని తీసేయడానికి ఏ మాత్రం వెనకాడతలేరు. అది రక్త సంబంధమైన కుటుంబ బంధాలైనా కూడా సిగ్గుపడాలి ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు. సో అందుకే కదా చట్టాలు కఠినంగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళ పట్ల అనేది. చట్టాలు కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, పోలీస్ వ్యవస్థలు కావచ్చు, కఠినంగా వ్యవహరించాలి వీళ్ళ పట్ల.